న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బల్లి పడిన ఆహారం తిని పురపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్లూరు మండలం బంజరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనాలు చేస్తుండగా ఓ చిన్నారి కంచంలో బల్లి కనిపించింది. దీంతో వెంటనే భోజనం తినడం ఆపేశారు. కానీ అప్పటికే భోజనం తిన్న చిన్నారుల్లో కొంతమందికి కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఇప్పుడు పిల్లలకైతే ప్రాణాపాయం లేదన్నారు, కానీ ఎంతమంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు? ఇంకా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అధికారులు వచ్చి? సంతోషి, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కిష్టయ్య బంజారా గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బల్లి పడిన ఆహారం తిని ఇద్దరు చిన్నారులతో పాటు వంట మనుషులు అస్వస్థకు గురైన సంఘటన చోటు చేసుకుంది. అయితే అంగన్వాడీ కేంద్రాల్లో అన్నం తిన్న ఇద్దరు చిన్నారులకు స్వల్ప అయితే గురయ్యారు. ఆ తర్వాత ఆయా పని మనిషి అదే ఆహారం తినడంతో హుటాహుటిన కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే మొదట అన్నంలో బల్లి పడిన విషయాన్ని గమనించని సిబ్బంది పిల్లలకు ఆహారం వడ్డించారు. ఆ తర్వాత వారు కూడా తినడంతో ఇద్దరు పూర్తిగా నలుగురు అయితే అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికైతే వాళ్ళకి ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే చిన్నారు కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హుటాహుటిన మరింత మెరుగు వైద్యం అయితే అందిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం అయితే ప్రస్తుతం నిలకడగా ఉంది అని వైద్యులు అయితే చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రమాదం లేదని కూడా వైద్యులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించే అవకాశం ఉందని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మిగిలిన వంట మేస్త్రులు ఇద్దరు కూడా వాళ్ళు కూడా చికిత్స అందిస్తారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి కూడా నిలకడగా ఉంది. సంతోషం. అయ్యప్ప, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అంటే ఈ ఆహారం విషయంలో మరి ఆ పాఠశాల ఎవరైతే ఉన్నారో అక్కడ వంట చేసేవారు కావచ్చు, ఏమైనా అధికారులు స్పందించారా? అసలు ఆ పాఠశాలకు చేరుకుని ఏమన్నా అసలు పర్యవేక్షించారా పరిస్థితిని? ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే అయితే ఫోన్ లో కూడా సంభాషించారు. ఈ ఘటనపై కూడా ఆరా తీస్తున్నారు. ఎవరైతే ఈ ఘటనకి అంటే అక్కడ ఉన్న ఆయా ఘాటు వంట మనుషులకు కావచ్చు, బలిపడిన ఆహారాన్ని చూడకుండా పెట్టడంతో పిల్లలైతే ఇబ్బంది పడిన సంఘటన అయితే గురైన సంఘటన నేపథ్యంలో వాళ్ళపై ఆరా తీస్తున్నారు. వీటిపై ఎవరైతే నిర్లక్ష్యంగా వహిస్తారో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు అయితే చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ పిల్లల పరిస్థితి అయితే నిలకడగా ఉందని వైద్యులు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. సంతోషం. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.